వెల్కమ్ టు కొత్త రుచి. కర్ణాటక ఫేమస్ డిష్ టమాటా రైస్. సింపుల్ మేకింగ్ ప్రాసెస్ని చూసే స్టార్ట్. కుక్కర్ పెట్టేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 400 గ్రామ్స్ టమాటాస్ తీసుకుని వాటి దగ్గర ముచ్చికి దగ్గర కట్ చేసుకుని ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఈ కుక్కర్లో వేసుకుని దీంట్లో ఒక చెక్క ఒకటి, బిర్యానీ ఆకు 2, స్టార్ అనస్ పువ్వు 1, క్లౌస్ ఒక 4. కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది అన్నమాట. టమాటాస్ మీద స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు విజిల్ రానివ్వాలి. విజిల్ వస్తే సరిపోతుంది. కుక్కర్ విజిల్ మూత తీసి చూసుకుందాం. చూసారా, టమాటాస్ కుక్ అయిపోయాయండి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో తీసుకుని ఇవి మెత్తగా కొంచెం చల్లార్చిన తర్వాత మెత్తగా ప్యూరీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇది సేమ్ వాటర్ని ఒక బౌల్లో తీసుకుని పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం. కొంచెం వేడెక్కాక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బ్లాక్ పెప్పర్, ఒక ఆనియన్, చిల్లీస్ 10 నుంచి 15, సాజీరా, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ అండ్ జీరా పౌడర్, జీరా, ఇలాచీ, క్లౌస్, చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి. వీటన్ని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలన్నమాట. ముందుగా ఒక 10 నుంచి 15 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుని ఈ యొక్క దినుసులన్నింటినీ ఒక్కొక్కటి బిర్యానీ దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫైనల్గా సాజీరా వేసుకున్నాను. టమాటాస్ ప్యూరీ చేసుకున్నాను కదండి, ఆ ప్యూరీ కూడా వేసేసుకున్నాను. ఈ యొక్క 6 టమాటాస్ తీసుకుంటే 400 గ్రామ్స్ అని చెప్పాను కదా, ఒక 1/2 kg రైస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. తగినంత రాక్ సాల్ట్ వేసుకున్నాను. చిటికెడు పసుపు, చిటికెడు గరం మసాలా, కొరియాండర్ ప్లస్ జీరా పౌడర్ కలిపింది 1 టేబుల్ స్పూన్. దినుసులన్నింటినీ కలిసే విధంగా తిప్పుకుని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ముందుగా ఒక 1/2 kg ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకొని కడిగి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 1/2 లెమన్ వేసుకున్నాను. ఈ యొక్క ప్యూరీలో ఈ యొక్క రైస్ని కూడా కలిసే విధంగా తిప్పుకుంటే సరిపోతుంది అనమాట. ముందుగా మనం వాటర్ ఉన్నాయి కదండి, కుక్ చేసుకున్న వాటర్ కూడా వేసేసుకుని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఈ యొక్క రైస్ కుక్ అవ్వడానికి మనకి సరిపోతాయి. కొత్తిమీర కొంచెం ఒక్కసారి తిప్పేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ కానీ వస్తే మన రైస్ పొడిగా డ్రైగాను చక్కగా చాలా బాగా రెడీ అవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అవ్వగానే కుక్కర్ విజిల్ తీసేసుకుని ఒక 10 మినిట్స్ వదిలేస్తే విజిల్ పోతుంది. విజిల్ పోయాక తీసుకుని రైస్ని పొడిగా కలిసే విధంగా ఇలా తిప్పుకుంటే విడివిడిగా విడిలిపోతుంది అన్నమాట రైస్. చూసారా, బాస్మతి రైస్తో చేశాను కదండి. టమాటా రైస్ చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చింది నాకు. ఒక చిటికెడు కొత్తిమీర వేసేసుకుని వేడివేడిగా ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ఉంటుందండి. మనకి సమయం లేనప్పుడు ఇలా కానీ కుక్కర్లో కానీ మనకున్న ఏ రైస్ అవైలబుల్ ఉంటే ఆ రైస్తో కానీ ఒక టమాటా రైస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇగో వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ యొక్క టమాటా రైస్ అన్నది ఈ యొక్క కర్ణాటక ఫేమస్ డిష్. దీనికి కాంబినేషన్లో రైతా కానీ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో కానీ మీరు కానీ ట్రై చేశారంటే సింపుల్గాను చాలా టేస్టీగాను
బాగుంటుందన్నమాట. ఇగో చూసారు కదా, బాబా నోరు ఊరిపోతుందండి నాకైతే. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.